కరీంనగర్ జిల్లా కేంద్రంలో సిమెంట్ ఇటుకల తయారీ యాజమానిపై స్థలం యాజమాని దౌర్జన్యానికి పాల్పడ్డ సంఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా కేంద్రం ఆనుకొని ఉన్నటువంటి దుర్హెడ్ గ్రామ పరిధిలోని సిమెంట్ ఇటుకల తయారీ యాజమాని తుమ్మ అశోక్ సుజాత మాట్లాడుతూ 2016 నుండి ఈ స్థలంలో ఇటుకల తయారీ వ్యాపారం ప్రారంభించాం. ఇప్పుడు ఈ స్థల యాజమాని మమ్మల్ని ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీనికి మేము కొంత టైం ఇస్తే వేరే చోటికి వెళ్ళిపోతామని తెలిపాం. కానీ స్థల యాజమాని వైన్స్కి ఇస్తే అధిక కిరాయి డబ్బులు వస్తాయని వినాయక వైన్స్కి ఇచ్చారు. ఈ విషయం మీద కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా లెక్క చేయకుండా పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసి వారితో గొడవ చేయిస్తూ నా యొక్క వర్కర్స్ ని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కావున వారికి నేను కోర్టు ఆర్డర్స్ ప్రకారం వెళ్తున్నా అని తెలిపారు. స్థల యాజమానికి నాకు 8 నెలలు సమయం ఇవ్వాలని నా యొక్క విజ్ఞప్తి అన్నారు. నా పేరు సుజాత, మా ఆయన అశోక్, తుమ్మ అశోక్, మా అత్తమ్మ యశోద. మేము ఇందులో 2016 నుండి సిమెంట్ ఇటుక తయారు చేసుకోవడానికి లక్ష్మణరావు సార్ దగ్గర రెంట్కు తీసుకున్నాం. 10 సంవత్సరాలు రాక నడుస్తుంది. అప్పటిదాకా బాగానే ఉన్నాడు. మళ్ళీ మేము పేపర్ రాసుకుంటామంటే తర్వాత రాసుకుందాం అన్నాడు. సడన్గా ఈ దుర్షేడు కరీంనగర్ కలిసిందని, ఆయన వైన్స్ కార్పొరేషన్లో కలిసిందని బ్రాండ్ షాపు వైన్స్ పెడతామని ఆలోచించుకొని మమ్మల్ని సడన్గా కాల్ చేయమన్నాడు. కాల్ చేయమంటే సార్ మాకు కాల్ చేసుడు ఇప్పుడు వీలు కాదు, మాకు ప్లేస్ దొరకలేదు, ప్లేస్ దొరికినాక మేము కాల్ చేస్తాం, అప్పటిదాకా మాకు పని నడుస్తుంది. మేము బయట ఇంద్రం ఇండ్ల కోసం మా ఆయన బ్రిక్స్ ఆర్డర్ తీసుకున్నాడు, డబ్బులు ఆర్డర్ తీసుకున్నాడు. ఇప్పుడు మాకు అది కావాలి, బ్రిక్స్ తయారు చేసుకోవాలంటే ప్లేస్ కావాలి. మీరు దయచేసి ఇప్పుడు మమ్మల్ని కాల్ చేయమనకుండ్రి చెప్పాను. వీళ్ళతో మాకు ఇతనితోటి కాల్ చేయము, ఇప్పుడు మాకు కొంత సమయం కావాలంటే వినకుండా బలవంతంగా కాల్ చేయాలని చెప్పి పని అడగకుండా లేబర్లను బెదిరిస్తున్నాడు. మీరు ఇక్కడ పని చేస్తే జైలుకు పోతారని లేబర్ని పెడితే వాళ్ళు పని ఆపేశారు. లేబర్లకు నా అడ్వాన్స్ ఇచ్చిన పైసలు ఉన్నాయి, వాళ్ళు మేము వెళ్ళిపోతాము అని అన్నారు. ఇదివరకు ఒకసారి అట్లనే అయింది, 2 సార్లు బెదిరించిండు లేబర్లను. మీరు ఇలా పని చేస్తే మీరు జైలుకు పోతారంటే వాళ్ళు పారిపోయినరు. అట్లయితే నాకు లేబర్ దగ్గర అడ్వాన్స్ ఉన్న నష్టం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మేము కోర్టుకు పోయి బాధ అంతా చెప్పుకుంటే మాకు 20 తారీఖు నాడు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. 20 తారీఖు వరకు ఈ నెల, పోయిన నెల 1 డిసెంబర్లో మాకు ఆర్డర్ వచ్చింది. ఈ నెల జనవరి 20 వరకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. మీరు బ్రిక్స్ తయారు చేసుకొని మీ పని మీరు చేసుకోండి అని మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. మా పని మేము చేసుకుంటా అంటే ఇతను ల్యాండ్ ఓనరు ఏం చేస్తున్నాడు, పోలీసు వాళ్ళ సహకారంతో వాళ్ళని తీసుకొచ్చి రోజు బ్లూ కోట్ వాళ్ళు పోలీసు వాళ్ళని రమ్మని మా పనులు చేయకుండా మా లేబర్ని బెదిరించుడు, ఇటుకలు చేయొద్దు, ఇలా నీకు ఏం ఆర్డర్ ఉన్నది, కాల్ చేయమని ఉన్నది ఇంజెక్షన్ ఆర్డర్, ఇటుకలు తయారు చేయొద్దు అని ఉన్నది అని రోజు భయభ్రాంతులకు గురి చేసి మా లేబర్ని బెదిరించుడు. ఈరోజు కూడా పొద్దున వేరే జీబుల 4 పోలీసులు వచ్చి మీరు ఇటుకలు చేయొద్దు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకు బ్రాండ్ షాప్లో వాళ్ళు మందు కొనుక్కున్నాక వెనక వచ్చి కూకుంటారు కదా, వాళ్ళకి చెప్పి మీరు మిషన్లు నడుతున్నాయి, తాగినాక లొల్లి చేయరి, మిషన్లు నడవద్దు, పని చేద్దాం అని అంటే తాగేవాళ్ళు కూడా మా లేబర్ల మీదకి లొల్లి పెట్టుడు ఇష్టంగా మాట్లాడు. మా భార్య ఎక్కడనే ఉంటుంది, వాళ్ళ ముందటనే వీళ్ళు తాగొచ్చి మూత్రాలు వస్తారు. మా పని చేసే లేడీస్ కూడా ఉన్నారు వర్కర్స్, వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యి మేము వెళ్ళిపోతాం సార్, ఇట్లయితే మేము ఉండం, మీ అడ్వాన్స్ తర్వాత మేమైతే ఇప్పుడు వెళ్ళాం, పని అన్న చూపెట్టారు, లేదంటే మేము ఇంటికి వెళ్ళిపోతాం, మేము జైలుకి పోతాం, వాళ్ళు పని చేస్తలేరు. ఈయన పోలీసుల సహకారం తీసుకొని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాడు. మేము ఒకటే ఇవాళ కూడా పొద్దున వచ్చారు, మీరు ఇటుకలు ఆఫ్ చేయరు లేదంటే మా అందరి మీద కేసులు పెడతా అంటున్నారు పోలీసు వాళ్ళు. నా పేరు నా భార్య మీద, మా అమ్మ మీద, అందరి మీద కేసులు పెట్టేసి జైలుకి పంపుతారట. మేము డిసెంబర్ నెలలో ఏమన్నాడంటే, అశోక్ ముందు బ్రాండ్ షాప్ నడుస్తుంది, సిట్టింగు దాని వెనకాల నడుస్తుంది, నువ్వు వెనకాల పని నడిపించుకో, మీకు ఖాళీ ప్లేస్ బాగానే ఉంటుంది కదా, ఇద్దరము అడ్జస్ట్ అయ్యేదాం, నువ్వు పక్క నుండి దారి ఉంటుంది, నువ్వు అటు నుంచి నడుపుకో, నిన్ను ఇన్ని రోజులు ఉన్నావు కదా, నీకు ప్లేస్ దొరికినాకనే ఖాళీ చేస్తూ ఇప్పుడు నీ పొట్ట మీద నేను ఎందుకు కొడతా, నువ్వు ఇంకా టైం ఉన్నది, ఇంకా సంవత్సరం రాక, ఇప్పుడేం పర్వాలేదని అన్నాడు. అంటేనే మేము ఈ రూములన్నీ ఉంచుకున్నాము. అయితే వెంటనే కాల్ చేయమంటే మేము చేసి వేరే కాడ ఉండకపోతాం, ఇదంతా ఎందుకు తలకాయ నొప్పి పెట్టుకుంటాం. మేము ప్లాట్ఫామ్ ఉండగానే వైన్స్ వాళ్ళకు ఛాన్స్ ఇచ్చిండు, నన్ను అన్నాడు. ఇప్పుడు మీకు ఇక్కడ ఖాళీ చేయడానికి, ఇప్పుడు ఎందుకంటే అది ఆయన ఓనర్ది ల్యాండ్, మీకు ఖాళీ చేయడానికి మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు 1 సంవత్సరం వరకు టైం ఇస్తే మేము వేరే కాడ జాగా చూసుకొని మళ్ళీ ప్లాట్ఫారాలు వేసి ఆ ట్రాన్స్ఫారం షిఫ్ట్ కావడానికి 2-3 నెలలు పడుతుంది అంటున్నారు. కరెంట్ వాళ్ళని అడిగిన దానికి మళ్ళీ 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయాలంటున్నారు.
ఇప్పుడు నా దగ్గర ఉన్న పరిస్థితులలో ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది, నా దగ్గర డబ్బులు లేవు, అందరు ఇంద్రమిన్లు వర్క్ స్టార్ట్ అయినాయి, ఇటు తయారు చేయలేకపోతున్నా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని లేబర్లకు అడ్వాన్సులు ఇచ్చి పెట్టుకున్నా. మాకేందంటే కనీసం ఒక సంవత్సరం వరకు మాకు వేరే కాడ ల్యాండ్ చూసుకొని ఈ ప్లాట్ఫారము, రూములు, మిషన్లు, కరెంటు అన్ని సప్లై వరకు సెటప్ అంతా అక్కడ అయ్యాక ఇమీడియట్గా మేమే వెళ్ళిపోతాం. ఆయన జాగాలో మేము కంటిన్యూగా ఉంటాం, ఆయన జాగ్రత్త ఎత్తుకుపోతాం, ఆయన ఇబ్బంది చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. ఉన్న పలంగా సడన్గా పొమ్మంటే నాకున్న ఆర్థిక పరిస్థితి, నేను తీసుకున్న ఆర్డర్స్ వల్ల నేను చాలా ఇబ్బందులకు గురవుతాను. నా వల్ల నా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటారు. ఇంత పెద్ద ఫ్యాక్టరీ కాల్ చేయగలుగుతారా? ఒక ఇంటి ఇల్లు 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, మాకు ఇచ్చింది 10 రోజులలోనే కాల్ చేయమని చెప్తున్నాడు. పోయిన నెల డిసెంబరు 1కు వైన్స్లు స్టార్ట్ అయినాయి, ఓపెనింగ్ అయినాయి, 10 తారీఖు వరకు కాల్ చేయాలని చాలా పోలీసులు సహకారం తీసుకొని నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాం. మా ల్యాండ్ ఓనర్ లక్ష్మణరావు. ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నారు ఫైనల్గా? మాకు ఒక సంవత్సరం వరకు టైం ఇస్తే ఇమీడియట్గా మేమే వేరే కాడ ఇదంతా నిర్మాణం చేసుకొని, వాళ్ళు ఉండమన్నా కూడా మేము ఉండం, మేమే వెళ్ళిపోతాం. నాకు ఎట్లయితే ఈ సెటప్ అక్కడ ఉన్నదో తయారు అయ్యి నేను మళ్ళీ సప్లై కూడా చేయాలి. ఇంద్రమిన్లు బాగా వచ్చినాయి, వాళ్ళకి నేను సప్లై చేయాలి, లేబర్ దగ్గర అడ్వాన్స్ ఉన్నాయి. మాకు ఒక తాగేటోళ్ళు వచ్చి ఇక్కడ పని చేస్తా అంటే వర్కర్లను బెదిరించుడు, ఇక్కడ లేడీస్ ఉంటే వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించుడు, వాళ్ళ ముందటనే టాయిలెట్ పోసుడు కావాలని, పక్కన మా ప్లేస్ ఉంటే అక్కడికి టాయిలెట్ పోసుడు, బాత్రూమ్ పోవుడు, ఏమనకున్నా కూడా కావాలని బండలు విసిరేసుడు, సీసాలు విసిరేసుడు, వాళ్ళు తాగే సీసాలు కూడా విసిరేసుడు. ఇక చెప్పాలంటే ఇక ఆడవాళ్ళం ఏం చెప్తాం, అంత అసభ్యంగా మాట్లాడుతుండ్రు. ఈ లక్ష్మణరావు సార్ తోటి కూడా నేను మాట్లాడితే, సార్ ఎందుకు అట్లా చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, 10 సంవత్సరాలకి వెళ్ళి బాగానే ఉన్నాం కదా, మొన్న కూడా మీరు వెనక అలా నడిపించుకోమంటేనే మేము కదా నడిపించుకున్నది, లేకపోతే మేము ఎందుకు నడిపించుకుంటాం. సార్కి ఏం చెప్పదలుచుకున్నారు? సార్కు మాకు ఒక సంవత్సరం వరకు మాకు టైం ఇస్తే మేము బయటకు వెళ్తాం. ఈ లోపు బయట ప్లేస్ చూసుకొని అక్కడ సెటప్ అంతా చేంజ్ చేసుకుంటాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన